తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలను ప్రభుత్వం వెంటనే పంపించివేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలను తరిమివేయాలని రామాయంపేట తహసీల్దార్ రజనీకుమారికి రెండవ ఎస్ఐ మల్లికార్జున్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో రోహింగ్యాలను పంపించి వేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేఖర్, జిల్లా కార్యదర్శి మహేశ్వరి, సిద్దిరాములు, రాష్ట్ర నాయకులు సిద్దిరాములు, జిల్లా నాయకులు శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సిద్ధన్న ఇడు ఈరోజు భారతీయ జనతా పార్టీ రామంపేట పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో రామాయంపేట ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా రామంపేట ఎస్ఐ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మా యొక్క కేంద్ర హోంమంత్రి వర్యులు అమిత్ షా గారు స్పష్టంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఏంటంటే ఇక్కడ అక్రమంగా బంగ్లాదేశ్, అదేవిధంగా పాకిస్తాన్ నుంచి వచ్చి ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి వలసదారులు, ముస్లింలు, రోహింగ్యాలు వాళ్ళందరినీ కూడా తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్వదేశాలకు పంపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వీళ్ళని గుర్తించడంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా దేశ భద్రతకు వీళ్ళ వల్ల ముప్పు ఉందన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. భారత్ మాతాకి జై, జై హింద్. భారతీయ జనతా పార్టీ రామంపేట మండలంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి మరియు స్థానిక ఎస్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశంలో ఏదైతే పాకిస్తానీలు కావచ్చు, రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి అక్రమంగా వచ్చి ఇక్కడ ఉంటూ మత విద్వేషాలు రెచ్చగొడుతూ హిందువులపై దాడి చేయించడం జరుగుతుంది. కావున కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకొని వాళ్ళందరినీ తీసుకెళ్లడం జరిగింది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళను వాళ్ళ దేశాలకు పంపించాల్సిందిగా డిమాండ్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.